ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగుగాక. ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా శుభములు తెలియజేస్తున్నాను. అందరూ ఉదయకాలన బాగున్నారండి. మీరు మీ కుటుంబం క్షేమంగా ఉండేలాగన మేము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. రండి ఈరోజు కలిసి దేవుని యొక్క వాగ్దానము చదువుకుందాం. 91 కీర్తన 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చును, శ్రమల్లో నేను అతనికి తోడై ఉందును. ప్రియ దేవులారా, ఈ దినము చక్కటి వాగ్దానం అండి, చక్కటి ఆదరణ కలిగిన మాట. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చిన, శ్రమల్లో అతనికి తోడై ఉన్నాను. నిజమే, మన కష్టాలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే యేసయ్య మనకి జవాబిస్తాడట. నా జీవితంలో ఒక దినాన మందిరం యొక్క స్లాబ్ వేయిపోతున్నప్పుడు ఒక నెలకు ముందే సిమెంట్ షాప్ ఆయన్ని అప్పు అడిగాను. అంటే 400 మూట్లు, 1,40,000. అతను ఖచ్చితంగా ఇస్తానన్నాడు. సెంటరింగ్ అంతా కొట్టేసి ఎల్లుండికి స్లాబ్ అనగా ఈరోజు ఫోన్ చేశాను. కానీ ఆయన చెప్పిన మాట అంటే, అన్న మా షాపులో సిమెంట్ లేదనా, డబ్బులు లేదు కాబట్టి రప్పించలేదు, సారీ అన్నాడు. ఆ రాత్రి నిజంగా నేనేం చేయాలో అర్థం కాలేదు. 1,40,000 రాత్రికి రాత్రే ఎవరు ఇవ్వలేరు, వడ్డీకి కూడా ఇవ్వలేరండి. కాబట్టి నేను భయంకరమైన శ్రమల్లో ఉన్నాను, అపాయంలో ఉన్నాను. స్లాబ్ అయితే ఆ డేట్ అందరికీ చెప్పేశాను, అందరూ కూడా వస్తున్నారు. కనుక ఆ రాత్రి ఏం చేశానంటే, నా బాధని, నా కష్టాన్ని, నాకున్న శ్రమని, నాకున్న అక్కర్ని దేవునికి మొరపెట్టాను. ఆ రాత్రి కన్నీటితో ప్రార్థన చేశాం. నేను దైవ సేవకురాలు. అద్భుతం ఏంటంటే, మరుసటి రోజు ఉదయము సిమెంట్ షాప్ అయినా ఫోన్ చేశాను. అన్నయ్య, ఒక అద్భుతం ఏంటంటే, నిన్న సాయంత్రం మా షాప్కి సిమెంట్ ఫ్యాక్టరీ యొక్క మేనేజర్ గారు వచ్చారు. మీ షాప్లో ఏంటి సిమెంట్ లేదని అడిగినప్పుడు, సార్ డబ్బులు లేదన్నాను. అప్పుడు వెంటనే ఒక లారీ పంపిస్తున్న, మరలా డబ్బులు ఇవ్వండి అన్నాడు. ఆ లారీని నీకు పంపిస్తున్నానా అన్నాడు. హల్లెలూయా. చూడండి, నిన్నటి దినాన లేదన్నారు. ఆ రాత్రి మొరపెట్టాము, మరుసటి దినాన లారీ వస్తుందన్నారు. మరుసటి రోజు లారీ వచ్చింది. అనుకున్న డేట్ ప్రకారము స్లాబ్ వేసేస్తాం. ఈరోజు చూడండి ప్రియదేవులారా, ఆ రోజు నేను దేవుని దగ్గర మొరకు పెట్టిపోతే నాకున్న సమస్య తీరేది కాదు, నాకున్న ఆ యొక్క సిమెంట్ అక్కడి తీరేది కాదు. మనుషులు చేతులు ఎత్తేయచ్చు. నీ జీవితంలో ఒకవేళ ఎవరైనా నమ్ముకొని నువ్వు మోసపోయామో, పలానా వాళ్ళు డబ్బులు ఇస్తారని వారి మీద నమ్ముకొని వంచి మోసం చేశారేమో. కానీ యేసయ్య దగ్గరికి వస్తే నిన్నెప్పుడు కూడా ఒట్టి చేతులతో పంపించరు. నీకున్న సమస్యని ఆయనకి చెప్పుకో. ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అప్పులు భారం కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, ఇంకా వ్యాధి కావచ్చు, వ్యాపారంలో నష్టం కావచ్చు, ఒకవేళ ఏదైనా నీ జీవితంలో దేవునికి అసాధ్యమైనది ఏమి లేదు. మొరపెట్టండి, పొద్దున్నే లేయండి, లేచిన వెంటనే మొరపెట్టండి, నీ అక్కర్ని దేవునికి చెప్పండి. తప్పక నీ యొక్క అవసరాన్ని తీర్చినగాక. ఆమెను ప్రార్థన చేద్దాం. దయగల ప్రభా, ప్రేమల యేసయ్య, మహాగణుడా, పరిశుద్ధమైన తండ్రి, ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఎవరైతే ఏ కష్టాల్లో ఉన్నారు, ఏ శ్రమలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, వారిని మీరు కనికరించండి యేసయ్య. ఇప్పుడే నీ కనికరగల హస్తము యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలందరి మీదకి వచ్చిన గాక. ప్రాముఖ్యంగానైనా ఉదయకాలన ప్రభా, ఎంతమంది అయితే నా ప్రభా ప్రయాణంలో ఉన్నారనైనా, దూరదేశానికి నైనా, అయా దూర ప్రాంతానికి కారులోనైనా, అయా ఆటోలో యేసయ్య, ట్రైన్లో బయలుదేరి ప్రయాణంలో ఉన్నారు, వారందరికీ సుఖమైన క్షేమమైన ప్రయాణం దయచేయండి యేసయ్య. ప్రాముఖ్యంగా ఇదిగోనైనా కోవిడ్ దేశంలో తెలుగు ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అక్కడ బిడ్డలను రక్షించినైనా, ఇదిగో మా సంఘ బిడ్డలు కూడా ఎవరైతే ఉన్నారో వారికి మీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాం. మీరు అక్కడ సమీపంగా ఉండగానైనా ప్రతి సంఘాలనైనా, సిఎస్ఏ, లూథరన్, అయా పెంతెకోస్తునైనా, బాప్టిజం, ఇండిపెండెంట్ సంఘాలని, ప్రతి సంఘాన్ని సార్వత్రిక సంఘంగా అయా సిద్ధపరచున ప్రభా. ప్రతి దైవ సేవకుని, సౌకర్యాలని, వారి బిడ్డల్ని, సంఘ విశ్వాసాన్ని మీరు అక్కడికి సిద్ధపరచండి. ఇదిగోనైనా ఉదయకాలం ఎవరైతే వివాహం దినం జరుపుకుంటున్నారో, పుట్టినరోజు జరుపుకున్నారో వారందరూ దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.